శేఖర్ భాష గారు, అశోరెడ్డి ధర్మేంద్ర దగ్గర నుంచి 9,35,00,000 వరకు తీసుకుంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి అని. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు అని చెప్పింది ఫస్ట్. ఇప్పుడేమో మరి కోర్టు వరకు ఎందుకు వెళ్ళిందంటారు తప్పు చేయనామె? మరి కోర్టు వరకు వెళ్ళినప్పుడు కోర్టు వరకు వెళ్ళరా? ఓకే. కోర్టు వరకు ఎందుకు వెళ్ళింది అంటే ఫస్ట్ పాయింట్ నేనేం తప్పు చేయలేదు, కేసు కొట్టేయండి అని. ఓకే. అది చేయరు, అది జరగదమ్మా ఓకే. అన్నట్టుగా. ఎందుకంటే అది జరగదు అనే విషయం మనకి తెలుస్తుంది 2-3 రోజులు. అవును. దాని అర్థం ఏంటి అంటే అప్పుడు అది క్వాష్ కాలేదు అనే విషయం కూడా మన మీడియా ప్రచురించాలి. ఒకవేళ అవ్వకపోతే అయితే కూడా ప్రచురించండి. అయితే ఆవిడకి ప్లస్, ఎందుకంటే ఏదో ఆవిడ డీటెయిల్స్ ఏవో చూపించింది, లేదా 9 కోట్లు వీడి దగ్గర ఎప్పుడో ఈయన అప్పు తీసుకున్నాడు, అవి చెల్లించడం కోసం చేశాడు, ఇదంతా ఉత్తుతే ఆవిడే ఈయనకు 10 కోట్లు ఇస్తే ఇప్పటిదాకా ఆయన 9 కోట్లు ఇచ్చాడు, మిగతా అది ఇవ్వాల్సి ఉందని చెప్పి ఏదైనా ఉంటే అటువంటి ఏమైనా ఉంటే చూపించమన్నాడు. ఇప్పుడు నా మీద ఎవ్వరేం మాట్లాడకూడదు, నేను ఏమైనా చేసుకుంటా అనడం కుదరదు. మీరు మీడియాలో మీ మీద దుష్ప్రచారం జరుగుతోంది, అది ఆపండి అనేటైతే మీరు వచ్చి కన్విన్సింగ్గా మాట్లాడితే అయిపోతుంది. మీరు వచ్చి ఇదిగో వీడు చెప్పేది అబద్ధం, ఇదిగో ఈ సాక్ష్యం చూడండి, ఈ సాక్ష్యం చూడండి, ఇదిగో నా దగ్గర ఇంత తీసుకున్నాడు వీడు, ఇప్పుడు ఊరికే డబ్బులు గురించి చేస్తున్నారు, అది చెప్పచ్చు. చేశారని వీళ్ళు ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు మీరు చూపించండి, మీ పక్కన న్యాయం ఉంటే మీరు చూపించండి. బట్ అలా కాకుండా నేను చేసేది చేస్తా, మీరు ఎవరు నా గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతానంటే ఎవరికి భయం? ఆయన ఒక అంటారు అక్కడ, ఏది మన సైబరాబాద్ కమిషనరేట్లు, రండమ్మా రండి, జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలా రండి, మీ గురించి నిజాలు బయటకు చెప్తున్నారమ్మా, మీ ఎఫ్ఐఆర్ని బయటకు తీసుకొచ్చారమ్మా, అయ్యే ఎంత పని అయిపోయిందమ్మా, మేము చూస్తాం కదా, ఇంత అందంగా ఉన్నారు, మీకు చేయకపోతే మేము ఎవరికి చేస్తామమ్మా, అందులో మీరు సెలబ్రిటీ అయితే మేము ఖచ్చితంగా చేస్తామమ్మా, నార్మల్ పీపుల్ మేము అసలు పట్టించుకోము, చూడ్డానికే ఉన్నారు. సో ఇలా అలాంటి పోలీసులు ఉన్నంతకాలం నడుస్తుంది వాళ్ళకి కొంత. సరే, ఇప్పుడు కోర్టు కూడా ఏమిచ్చింది, డిఫేమేటరీ కంటెంట్ని పబ్లిష్ చేయకండి. ఎఫ్ఐఆర్ అనేది డిఫేమేటరీ కాదు కదా, ఎఫ్ఐఆర్ ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం ఇది జరిగింది అని చెప్పడం మీడియా హక్కు, మీడియా బాధ్యత కూడా. దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదు. డిఫేమేటరీ అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా అబద్ధాలని మనం సృష్టించి చెప్పడం అనేది డిఫేమేటరీ. సో ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నది ఏంటి, ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నది, బయటకు వస్తున్న సాక్ష్యాలు, వీటిని బట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు ఆడియో రికార్డ్ నాది కాదండి, ఇది ఫేక్ వాయిస్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేశారండి చెప్పుకోవచ్చు. మీరు నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు కదా. మిమ్మల్ని ఎవరు కూడా మీడియాలో మాట్లాడడానికి లేదు అని చెప్పి చెప్తే అది తప్పు. మీరు అక్యూజర్ కదా, అక్యూజర్ మాట్లాడడానికి లేదు, మీ మీద నిందపడింది కాబట్టి మీకు సమాధానం చెప్పే సంపూర్ణ హక్కు, బాధ్యత కూడా మీ మీద ఉంది. అది చెప్పడం మానేసి అంటే దాని అర్థం ఏమవుతుంది, మీ దగ్గర సమాధానం లేదు, ఇది నిజమే అని డౌట్ వస్తుంది. అంటే వాళ్ళ ఫాదర్ చెప్పడం ఓకే, మీడియాకి రావడం ఇబ్బంది, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఇందుకని ఇది జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు నిజమే, పెళ్ళి అనుకున్నాం నిజమే, కానీ ఇంకా మాకు తెలియకుండా రిలేషన్ మెయింటైన్ చేసిందని మాకు తెలియదు అని చెప్తున్నారు కదా. సో ఇదంతా తెలియకుండా తీసుకుందంటారా? ఆయనకైతే అదే చెప్పారు కదా, మనకి దొరుకుతున్న ఆయన ఇంటర్వ్యూ ప్రకారం వాళ్ళ తండ్రి గారే చెప్పారు. మనం మళ్ళీ డిఫేమ్ ఏం చేయట్లేదు, వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ, ఆయన క్లియర్ కట్గా చెప్పారు, నాకేం తెలియదు, నేను వద్దన్నాను, అయినా కూడా వాళ్ళ అమ్మ ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతుంది. అమ్మ ప్రోత్సాహం నేను అనుకోను, మీరేం చిన్నపిల్ల కాదు కదా, ఇప్పుడు 18 ఏళ్ల లోపు అయితే మీరు మైండ్ సరే పోనీ కొంతమందికి లేట్గా మెచ్యూరిటీ వస్తుంది, ఓ 21, 22 అనుకుంటే అప్పటికి కూడా కన్సిడర్ చేద్దాం. బట్ అది దాటిపోయిన తర్వాత కూడా అమ్మ చాటు పిల్లని నాన్న చాటు బిడ్డని అనడానికి లేదు కదా, మీ డిసిషన్స్కి మీరే రెస్పాన్సిబుల్. యూ షుడ్ ఓన్ అకౌంటబిలిటీ తీసుకోవాలి మీరు చేసే పనులకి, అంతేగాని వాళ్ళ నాన్నకి ఇప్పుడు కూతురే కదా, చిన్న పాప, ఆవిడకి ఏం తెలియదు, పాపం ఆవిడ అమాయకురాలనే ఇంకా భావిస్తున్నారు, అదే అని చెప్పారు. ఇంకా ఆయన మీదే దోస్తున్నాడు, ఆయన కాల్మనీ వాళ్ళకి ఏదో ఉండింది, ధర్మేంద్ర డివోర్స్ అది కూడా చెప్పారట కదా. వాళ్ళ నాన్నకి ఆ విషయం తెలుసు, వాళ్ళ నాన్నకి ఆ విషయం తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు, ఫస్ట్ చెప్పాడు, చెప్పిన తర్వాత కూడా ఇష్టపడ్డారు. అంటే ఇప్పుడు ఇంత కేసు అవుతుంది అని బయటకు వచ్చింది తెలిసినప్పుడు అన్ని కోట్లు తీసుకున్నది తెలియదు అంటారు ఒక తండ్రికి? అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉంటున్నారట కదా, ఆయన పాపం వైజాగ్లో ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడ తల్లి బిడ్డ కూతురు ఇక్కడ ఉంటున్నారు.
ఓకే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో ఆయనకి ఎలా తెలుస్తుంది? చెప్తారా? ఆయన ఆయన వాలకం చూస్తే ఆయన అంత పట్టించే అంటే అంత తెలివైనగా అనిపించలే నాకు. అవును. ఆయన పాపం అమాయకంగానే అనిపించాడు. బట్ అందరు ఫ్యామిలీ పేర్లు ఆయన పేరు కూడా పెట్టారు ఎఫ్ఐఆర్లో. ఆయన అది కూడా బాధ వ్యక్తం చేశారు. వీళ్ళు చేసిన పాపానికి నేను కూడా దీంట్లో బలయ్యాను, తప్పదు జైల్లో పెడితే పోతా, నేను జైలుకి పోతా అంటున్నాడు ఆయన. ఆడియో లీక్‌లో ప్రవీణ గారి పేరు, వేణుస్వామి గారి పేర్లు కూడా వస్తున్నాయి కదా! వాళ్ళ పాత్ర కూడా ఉందంటారా ఇందులో? వేణుస్వామి గారి అయితే ఎఫ్ఐఆర్లో ఉంది, దానికి సంబంధించిన ఫోటోలు బయట వచ్చినాయి. ఆయనతో మనకి తెలిసిన మీడియా మిత్రులు అంటే మాట్లాడారు. ధర్మేంద్ర ఇన్ని కోట్లు ఇవ్వాలని కూడా పూజలు ఏమైనా చేశారంట. ఆయన నేను విన్నది ఏంటంటే, అంటే మొన్నటిదాకా ఆయన పెద్ద స్పందించలేదు వేణుస్వామి గారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఎవరో మీడియా మిత్రులు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, వీళ్ళిద్దరికి మధ్య రెగ్యులర్గా ఏదో మనస్పర్ధలు గొడవలు అట్లాంటివి ఇంకా అన్నాక లవ్ అన్నాక ఏవో ఉంటుంటాయి కదా, అటువంటివి ఉన్నప్పుడు ఇది ఏలినాటి శని ప్రభావం, దీనికి సంబంధించి మనం ఏదో చెయ్యాలి అని చెప్పి ఆయన చేద్దాం, ఏదో పూజలు చేద్దాం అన్నట్టుగా చేశారట. ఏలినాటి శని ఏదో ఉంది, ఓ 7.5 ఏళ్ళు ఇలా ఉంటుంది అని చెప్పి. మరి ఈ రిలేషన్ స్టార్ట్ 7.5 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. 2018 to 2026 అంటే 8 ఏళ్ళు. ఓకే. సో ఏలినాటి శని అయిపోయిన తర్వాత రిలేషనే లేకుండా పోయింది. శనే వదిలిపోయింది. అది ఆయనకు వదిలిపోయి ఈవిడికి పట్టుకుందా. ఓకే. సరే, అది ఆయన వర్షన్ ఏంటంటే ఆ ఏలినాటి శనికి సంబంధించి వీళ్ళకి ఏదో జరుగుతున్నాయి ఆ టైంలో. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కేసు జనరల్గా నాన్ బెయిలబుల్ ఇవన్నీ రాస్తున్నారు కదా, విషయం ఏంటంటే ఇది 420 కేసు ఇది నాన్ బెయిలబుల్ కేసు అని అంటే రాస్తున్నారు. కానీ విషయం ఏంటంటే ఇది 420 మన బిఎన్ఎస్లో 318. జనరల్గా బిఎన్ఎస్ ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, ఓకే. మనకి 420 అంటే తెలుసు తక్కువని. మోసాలు మతలబులు కానీ రోయ్, దేశానికి రాజు అయిపోతావు రోయ్, అవును. చార్లెస్ సోబ్రాజ్ దగ్గర నుంచి చాలా మంది మీద, అంతేందుకు చాలా మంది మీదే ఉంది ఈ 420 కేసు. అవును. వీడు పెద్ద 420 అంటే వీడు పెద్ద చీటర్ రాని అనమాట. సో ఆ 420 సెక్షన్ పెట్టారు ఓకే. వీడి మీద, ఫ్యామిలీ మీద. ఇప్పుడు ఈ 420 అనేది 7 ఏళ్ల లోపు జైలు శిక్ష. ఓకే. 7 ఏళ్ళు దాటితేనే, 7 ఏళ్ళు దాటి శిక్షలు పడే సెక్షన్స్ ఏవైనా ఉంటేనే ఓకే. మీకు అరెస్ట్ ఉంటుంది, లేకపోతే ఎంక్వైరీ ఉండొచ్చు తప్ప అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే. అంటే ఒకవేళ అరెస్ట్ చేయాలంటే దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. అరెస్ట్ చేసినా కూడా బెయిలబుల్, ఓకే. నాన్ బెయిలబుల్గా. దిస్ ఈజ్ బెయిలబుల్. ఏదర్ స్టేషన్ బెయిల్ ఇస్తారు, లేకపోతే కోర్టులో బెయిల్ ఇస్తారు. అది కూడా కాకుండా ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్, డబ్బులు ఉన్నాయి కదా, ఓకే. సో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. కాబట్టి పెద్ద ఇప్పుడు ఈవిడ భయపడేది ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇక్కడ ఏమవుతుంది అంటే, నా పరువు బజార్కి ఇచ్చావు నువ్వు కేసు పెట్టి, ఇంత అయింది, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని డబ్బులు అడుగుతావు, ఇప్పుడు నా పరువుకి వాల్యూ కట్టు, నువ్వు నా పరువు అంతా పోయింది కదా అనే కోణంలో కూడా వాళ్ళు ప్రతిస్పందించవచ్చు. ఓకే. కానీ కేసు పెట్టాడు, మీరు సలహా ఇస్తున్నారా షూరిటీకి? నేను ఎందుకమ్మా, బోల్డ్ మంది ఆవిడకి లాయర్లే ఉంటారు. ఓకే. కాకపోతే ఇచ్చే లాయర్ ఎవరో మరి నా డౌట్ ఏంటంటే, పిల్లిపోరు పెట్టదీర్చిందని కొన్నిసార్లు లాయర్లు పోలీసులు బాగా లాభపడుతుంటారు ఇటువంటి కేసులో. అవును. సరే, పోలీస్ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఈవిడ క్వాష్ పిటిషన్ వేసింది హైకోర్టులో. మేబీ ఒక 4-5 రోజుల్లో దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. ఓకే. నాకు తెలిసిన లీగల్ ఎక్స్పర్ట్స్, నాకు తెలిసిన లీగల్ నాలెడ్జ్లో ఇంత చక్కటి పకడ్బందీ ఎవిడెన్సు, ట్రాన్సాక్షన్స్, వీడియోసు, ఆడియోసు, మెసేజ్లు ఇన్ని సమర్పించిన తర్వాత కూడా కోర్టు క్వాష్ చేసింది అంటే అది ఒక అద్భుతం అన్నమాట. హఠాత్ పరిణామం. అది హఠాత్ పరిణామం. సో మోస్ట్లీ ఇన్ని పకడ్బందీ ఉన్నప్పుడు కోర్టు చేయకపోవచ్చు అనేది నా ఉద్దేశం. బట్ ఇది నాకన్నా ఆవిడ లాయర్కి బాగా తెలిసేమో. అయినా కూడా క్వాష్కి వెళ్దాము అన్నారంటే అది సాహసమే అని చెప్పాలి. పెద్ద అమౌంటే అని చెప్పాలి. అంటే నేను అనేది చక్కగా దాన్ని ఏమంటారు, లాయర్కి అయితే ఫీజులు వస్తాయి, క్వాష్ కాకపోవచ్చు. క్వాష్ కాకపోయినా కూడా వ్రతం చెడ్డ ఫలితం దక్కింది అన్నట్టు, క్వాష్ కాకపోయినా కూడా ఆయనకి ఫీజు అయితే వస్తుంది. అవును. అదే సరైన గైడ్ చేసే వాళ్ళు ఉంటే అది వేరు, బట్ అవకాశం ఉంది కదా. ఆడియో లీక్ అయింది కదా, అందులో మే వరకు నేను ₹1,00,00,000 ఇస్తా అని అన్నారు. ఆ కోట్ ఎక్కడి నుంచి తెచ్చిద్దాం అనుకున్నారా ఆమె? సబ్స్క్రిప్షన్. ఓకే. ఇది కొత్త బిజినెస్ ఉంది కదా.
మీరు గమనిస్తే అక్కడ ఎవరన్నా సరే నా మీద తప్పుడు కథనాలు రాస్తే నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అన్నట్టుగా పెట్టారనమాట. ఓకే సో అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 420 కేసు పెట్టారు, దాని రిపర్కషన్స్ నడుస్తుంటాయి, క్రిమినల్ కేసు. ఒక ఆయనకంటే ధర్మేంద్రకి ఆయన డబ్బులు వస్తాయా లేదా, ఎంతవరకు ఇప్పించగలరు అనేది మన లీగల్ సిస్టమ్ యొక్క క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే ఇదే లండన్లో జరిగితే వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్ కోర్ట్ కెన్ గ్రాంట్ డైరెక్ట్లీ ఈ ప్రాపర్టీని వీళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి. అలాంటి చట్టాలు మనకెందుకు రావట్లేదు అంటారు శేఖర్ భాష గారు? ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ ఓకే కాబట్టి అంటే అంత పవర్ఫుల్ చట్టాలు ఇంకా మనకు లేవు. బట్ ఇదే లండన్లో జరిగితే ఖచ్చితంగా ఆస్తులు అటాచ్ చేసి వాళ్ళని చేస్తారు. ఇక ఆస్తుల మీద వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. ఓకే అది ఇక్కడ సరే. దీనివల్ల నేను సలహా ఇస్తున్నాను అనుకోండి, లేకపోతే హెచ్చరిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ధర్మేంద్ర చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ ఆస్తులు ఏవైతే ఈయన డబ్బులతోటి ఆవిడ కొన్నది అని ఆయన భావిస్తున్నాడో, ఓకే ఆయన ఇన్స్టాల్మెంట్లు కడుతున్నాడు, బయట మీద అయితే ఆయన ఇప్పుడు 420 కేసు పెట్టాడు, వాటిని ఈవిడ క్లియర్ టైటిల్ ఉన్న నేపథ్యంలో ఈవిడ వేరే వాళ్ళకి అమ్మేసింది అనుకోండి. ఓకే నాకేంటి సంబంధం, నాకేం లేదుగా. ఓకే వాడిని అడుగు, నీకు ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా అమ్మేసి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసింది అనుకుందాం. ఓకే లేకపోతే ఆ డబ్బులు వేరే వాళ్ళు ఎవరో తన ఫ్రెండ్ అకౌంట్లోనే ఏదో వేసారు అనుకుందాం. నా దగ్గర లేవు అంటే ఏం చేస్తావు? సో కాబట్టి ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఈవిడ ఎంత ఇమ్మీడియట్గా అయితే క్వాష్కి వెళ్ళిందో, మీరు ఇమ్మీడియట్గా ఈ ప్రాపర్టీస్ మీద స్టే తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిని అమ్మడానికి కుదరదు, ఇవి కోర్టులో ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాపర్టీల మీద స్టే తెచ్చుకోకపోతే వాటికి రకాలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అండ్ ఈవిడికి ఏంటంటే, ఒకవేళ ఆయన ఆ చర్య కనుక తీసుకోకపోతే మీ బెస్ట్ బెట్ తొందరగా అమ్మేయడం. ఇప్పుడు చాలా వరకు సెలబ్రిటీస్ ఈ సబ్స్క్రిప్షన్లు, స్కామ్లు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? వీళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అంటారు ఎవరు? ఇస్తే మాత్రం ఇదేందుకు వదులుకోవాలి? తమ్ముడే పేకాటే అంతే అంటారు. మరి ఎందుకు? సరేదా, ఇప్పుడు సినిమాకి సంబంధించిన సినిమా డబ్బులు వస్తాయి, ఇదేముంది మధ్యలో 2-3 పోజులు పెట్టడమే కదా. అంటే దీపం ఉన్నప్పుడే చెక్క పెట్టుకోవాలి అన్నట్టు, గ్లామర్ ఉన్నప్పుడే మొత్తం పోగేసుకోవాలి. అంతే. ఓకే అది. సో ఫైనల్లీ మీరు అబ్బాయిలకి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఎందుకంటే రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే యావర్ కూడా ఇట్లనే మోసపోయారు. సో ఇప్పుడు ఒక ధర్మేంద్ర బయటకు వచ్చాడు. సో మీరు ఏం సలహా ఇస్తారు? యావర్ది మరి కొంచెం చిన్న అమౌంట్, 30 లక్షలు 40 లక్షలు. అవును పాపం ఎవరితో మాట్లాడాను, నేను చాలాసార్లు మాట్లాడాను. మనోడు కూడా తిరుగుతున్నాడు. 30 లక్షలు 40 లక్షలు ఈఓడబ్ల్యూ పరిధిలోకి రావు. మీకు 80 లక్షలు దాటితే అక్కడ ఆ పరిధికి వస్తుంది. ఇవి చిన్న అమౌంటే కదా అనే కోణంలో కదా. ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ రేంజ్లోకి వెళ్ళింది, 9 crores కాబట్టి. సో ఇంకొకటి కూడా చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇటువంటి వ్యామోహాలకి లోనయ్యి మన ఆస్తులు, మన కిడ్నీలు, మన గుండెలు అన్నీ కూడా అమ్మేసి అయినా సరే అమ్మాయికి సప్లై చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు, వాళ్ళందరూ కూడా మీరు గమనించాల్సింది, అట్లీస్ట్ ఆ దరిద్రం చేసేటప్పుడు వైట్ ట్రాన్సాక్షన్స్ చేయండి, బ్లాక్ మనీ ఇవ్వకండి. ఒకవేళ అమ్మాయి బ్లాక్ మనీ అడుగుతోంది అంటే గుర్తుపెట్టుకోండి, మీరు రేపు అవి తీసుకోలేని పరిస్థితిలో మిమ్మల్ని పుష్ చేయడానికి వీడు నాకేం ఇవ్వలేదు అని హ్యాపీగా చెప్పేచ్చు అమ్మాయి. కాబట్టి డోంట్ గివ్ ఎనీ క్యాష్. ఒకవేళ ఒక చైన్ ఇచ్చినా, ఉంగారం ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి అమ్మాయికి బంగారం అంటే ఇష్టం కాబట్టి కొంతమంది బంగారం గిఫ్ట్లు ఇవ్వచ్చు. బట్ దానికి మేక్ షూర్ యూ హ్యావ్ ఎ బిల్. ఆవిడ పేరు మీద మీరు కొన్నట్టుగా బిల్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ప్రతిదీ పెట్టుకోండి. ఇన్ కేస్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ వెనక్కి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్కామ్లో అశోక్ రెడ్డి బయటపడుతుంది అంటారా, లేదంటే ధర్మేంద్ర అన్ని కోట్లు ఎక్కడి నుంచి తెచ్చాడు అని అయితే చేస్తారంటారా? ధర్మేంద్ర అన్ని కోట్లు తెచ్చాడు, ఆయనకి ఒరిజినల్ లెక్కలు ఉన్నాయి కదా. ఓకే ఆయన లోన్ పెట్టిన కొంత అమౌంట్ ఉంది, ఆయన శాలరీలు ఉన్నాయి, ఆయన వైట్ ట్రాన్సాక్షన్స్ చేశాడు మొత్తం కూడా. ఓకే అవే అడుగుతాడు బయటకు వచ్చి. నేను బ్లాక్ పెట్టినవి అంటే తేలుగుట్టిన దొంగలాగా వాటి గురించి మాట్లాడలేము. ఓకే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావరా అంటే నీకు సమాధానం చెప్పలేని వాటి గురించి నువ్వు మాట్లాడు. అవును. సో అవెంతో తెలీదు, బట్ ఇవి వైట్లో మాత్రమే జరిగిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి యూ కెన్ ఆల్వేస్ ఫైట్. ధర్మేంద్రకు న్యాయం జరుగుతుంది అంటారా? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అని ఒకటి ఉంది సామెత. మరి ఇది కూడా కరెక్ట్ కాదు కదా. అంత గుడ్డిగా నమ్మడం అనేది.
ప్రేమ గుడ్డిది. నేను అంటే నాకు పాపం అనిపిస్తుంది కానీ అరే కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు పోయి నేను నిప్పులు పట్టుకుంటాను లేకపోతే గుంటలో దూకుతాను అంటే ఎవడేం చేస్తాడు? అంటే ఈవిడని కాదు నేను చెప్తున్నా, మామూలుగా ఎవరన్నా సరే కొంచెం అబ్సీన్ వీడియోస్ ఇటువంటివన్నీ చేస్తుంది అనుకో ఒక అమ్మాయి, అటువంటి అమ్మాయి నేను చేసుకుంటాను పోతే, అరే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించు. ఓ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటావు నువ్వు, మీ అమ్మ మీ నాన్న ఏమని చెప్పుకుంటారు? అబ్బా మీ కోడలు భలే చేసిందని చెప్పి చంకలు కొట్టుకుంటారా కిందకు వచ్చినప్పుడు? అంతెందుకు ఈవిడే చెప్తుంది ఒక ఇంటర్వ్యూలో, ఆర్జీవి గారితో కాలు నాకు ఇచ్చుకొని ఆ వీడియో పెట్టిన తర్వాత మా ఇంట్లోనే ప్రాబ్లం అయిందండి, అదేదో నేను తెలియకలాగా చేసేసానండి, కిందకి వెళ్తే మా అమ్మ నాన్న తెలియక చేసిందా ఫేమ్ కోసం చేసిందా? ఓ ఏం చేసినా నేను అనేది రిపర్కషన్స్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కింద గౌరవంగా బతకాల్సిన వాళ్ళు ఎంత మానసికమైన బాధకి లోనవుతారు. అలాగే వీళ్ళమ్మ నాన్న గురించి ఆలోచించింది వాళ్ళమ్మ నాన్న, ఒరే ఇటువంటి పిల్లని నువ్వు కోడలుగా తీసుకొస్తే మేమేమవ్వాలరా? ప్రతి ఒక్కడు కూడా ఎవడో నాకేసిన దాన్ని నువ్వు తీసుకొచ్చి మా ఇంట్లో పెడతానంటే మాకు ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళ బాధ ఉంటుంది కదా. ఇవన్నీ వీడి పాపాలే కదా. ఈ ధర్మేంద్ర అనే అతను ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా బాధ పెడుతున్నట్టే కదా. సరే కానీ వాళ్ళ నాన్నగారు పెద్ద మనసుతోటి ఇవన్నీ చేశారు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదండి, అదే మోజులో ఆ పిచ్చిలో పడిపోయినాడు అని చెప్పంటే ఇంకా ఏం చేస్తాం? ఈ పిచ్చిలో పడిపోతే సర్వనాశనం అయిపోతావురా అనడానికి ఇది ఒక క్లియర్ ఉదాహరణ. 9 కోట్ల. సో ఇప్పటికైనా కొంతమంది అమ్మాయిల్ని గుడ్డిగా నమ్మకుండా వాళ్ళకి డబ్బులు పెట్టే ముందు కొంచెం ఆలోచించి ముందు వెనక పేరెంట్స్ కోసమైనా ఆలోచించండి దయచేసి. ఆ అమ్మాయికి ఊరికే డబ్బులు పెట్టకుండా. అట్లే ఇప్పుడు నిజంగా మంచి అమ్మాయిని కూడా మీరు ప్రాణం ఇచ్చినా తప్పలేదు. నేనేమంటానంటే మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే అమ్మాయి, మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుందాం అనుకున్నప్పుడు నాకు ఏమీ అవసరం లేదు, నా జీతం మొత్తం తీసుకొని ఆవిడకి వాడేస్తాను మొత్తం. ఆవిడ కొనుక్కుంటుందా లేకపోతే నా కోసం కాదు, నా కోసం ఉండే ఆవిడే నాకు చేయకుండా ఉంటుంది నేను ఎందుకు అనుకుంటాను? నాకు ఈ హ్యాజిల్స్ అంతా ఎందుకు? నేను 2 లక్షలు సంపాదిస్తున్నాను తీసుకొచ్చి, ఇదిగో ఇవాళ జీతం వచ్చిందండి, నాకు షర్ట్ కొన్నా ప్యాంటు కొన్నా ఏం చేసినా ఆవిడే చూసుకుంటుంది. అంత నమ్మకం నాకు ఉన్నప్పుడు, అంత మంచిదైనప్పుడు మనం వీ డోంట్ కేర్. ఈయన కూడా అలాగే అనుకుని ఉండొచ్చు, ఈయన కూడా అలాగే అనుకున్నాడు, నా పెళ్ళాం కదా, నా పెళ్ళానికే పెడుతున్నాను కదా అనుకుంటారు. అంటే అలాంటి మగాళ్ళు ఉంటారు నిజంగా, లెక్కలేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి అంత నమ్మకం ఉంటే విల్ డూ దట్. కానీ నాకు 5వ బ్రేకప్ అయిపోయింది, 7వ బ్రేకప్ అయిపోయింది అంటే నేను బ్రేకప్ చేసుకోవడం ఎంతసేపు? వాళ్ళకి ఎటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకోవాలి, ఎటువంటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వచ్చు మీకే తెలుసు, ఎటువంటి వాళ్ళు మన కుటుంబంలోకి తీసుకోవచ్చు అనేది మీకు తెలుసు. సో కళ్ళకి నచ్చిందంతా కూడా మీ కళ్ళు చూసేవే 100 కళ్ళు చూస్తాయి, 1000 కళ్ళు చూస్తాయి. మీకు ఇంకా ఏముంది ఎక్స్క్లూజివ్? సబ్స్క్రిప్షన్ పెట్టుకోవాలి ఎక్స్క్లూజివ్ కావాలంటే. సో అందరు అమ్మాయిలు ఒకలాగే ఉంటారు అని చెప్పము కానీ, సో ముందు వెనక ఆలోచించి పేరెంట్స్ గురించి ఆలోచించి ఓ అమ్మాయి చేతిలో మోసపోకుండా ఫ్యూచర్ని నిలబెట్టుకోండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.